అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'రసగుల్లా వేరు' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి ఈ రాయలవారి ఆస్థానానికి అరబ్ దేశాల నుంచి ఒక ధనిక వర్తకుడొస్తాడు. అతనికి బాగా రాచమర్యాదలన్నీ చేస్తారు. మంచి భోజనం గూడా పెడతారు ఈ రాయలవారు. ఈ వ్యాపారస్తుడికి పెట్టిన భోజనంలో రసగుల్లాలు గూడా వడ్డిస్తారు. ఇంకా ఆ రసగుల్లాలు తినేటప్పటికి ఈ వ్యాపారస్తుడికి ఆ వంటకం బాగా నచ్చుతుంది. ఇంకా ఆ వంట వాళ్ళని అడుగుతాడనమాట. ఆ రసగుల్లాల వేరు గనకిస్తే తమ దేశానికి తీసుకెళ్తానని చెప్తాడు. ఇంకా ఈ వంట వాళ్ళు ఎంత నచ్చచెప్పినా గూడా అతనికి వినిపించుకోడు. ఆ రసగుల్లాల వేరు గనక ఇస్తేనే తన దేశానికెళ్తాను, లేకపోతే అక్కడి నుంచి కదలనని చెప్పి అంటాడు. ఇంకా ఏం చేయాలో ఎవరికీ అర్థం గాదు. ఈ సమస్యని రాయలవారి దృష్టికి తీసుకెళ్తారు. అప్పుడు రాయలవారు అడుగుతారు సభని. ఇప్పుడేం చేద్దాము? ఈ వర్తకుడేమో కదలనంటున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అని చెప్పి. ఇంకా అక్కడున్న కవులందరూ చెప్తారు. అలాంటి సమస్యకి పరిష్కారం ఏముండదు. మనమేం చెయ్యలేము. అతనికి నచ్చచెప్పడం తప్ప అని చెప్పి అంటారనమాట. కానీ ఆ వ్యాపారస్తుడేమో పట్టుబట్టి కూర్చున్నాడు. ఆ రసగుల్లాల వేరు గావాలని. ఇంకోటేంటంటే, ఈ విజయనగర సామ్రాజ్యంలోనేమో తెలుగు భాష. ఇతనిదేమో అరబిక్ భాష. దాంతోటి ఇంకా అతనికి నచ్చచెప్పడం కష్టమైపోతుందనమాట. ఇంకా ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని చెప్పి అడుగుతారు సభలో ఉన్న వాళ్ళని. ఇంక అందరూ తెనాలి రామకృష్ణుడి వైపు చూస్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అంటాడు, "నేను తీసుకొస్తాను మహారాజా ఈ రసగుల్లాల వేరు" అని చెప్పి అంటాడు. అనగానే రాయలవారు, "నువ్వు గనక ఆ రసగుల్లాల వేరు గనక తీసుకొస్తే గనక నీకు మంచి బహుమతిస్తాము. లేకపోతే గనక నగర బహిష్కరణ చేస్తాము" అని చెప్పి చెప్తారు. నేను మరుసటి రోజు ఈ రసగుల్లాల వేరు తీసుకొచ్చి ఆ వ్యాపారస్తుడికి ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఈ తెనాలి రామకృష్ణుడు. ఇంకా అందరూ ఆశ్చర్యపోతారు. ఎలా తీసుకొస్తాడా ఈ తెనాలి రామకృష్ణుడు అనుకుంటారు. సరే, మరుసటి రోజుకి అందరూ సభలోకొస్తారు. అందరూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడు? అలాంటి వేరు అలాంటిది ఉండదు గదా! ఇప్పుడు ఇతను ఎలా తీసుకొస్తాడో అని చెప్పి. ఇంకా ఒక పళ్ళెంలో ఒక గుడ్డ కప్పేసి తీసుకొచ్చి తెనాలి రామకృష్ణుడు ఆ వ్యాపారస్తుడికి ఇస్తాడనమాట. రసగుల్లా వేరు అని చెప్పి. ఈ వ్యాపారస్తుడు దాన్ని తీసుకొని బహుత్ అచ్చా, బహుత్ అచ్చా అనుకుంటూ దాని రుచి గూడా చాలా బావుంది అనుకుంటూ సంతోషపడిపోయి ఇంక తమ దేశానికి ప్రయాణమవుతాడు. ఇంకా అందరూ అడుగుతారనమాట. "నువ్వు ఎలా తీసుకొచ్చావు ఆ రసగుల్లాల వేరు" అని చెప్పి రాయలవారు అడుగుతారు తెనాలి రామకృష్ణుడిని. అడగంగానే అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడనమాట. "నేను రసగుల్లాల వేరు అని చెప్పిచ్చింది ఒక చెరుకు గడ అనమాట. ఆ చెరుకు గడ తింటే చాలా తియ్యగా ఉంటుంది గదా! అదే రసగుల్లాల వేరు అనుకుని మురిసిపోతాడనమాట ఆ వ్యాపారస్తుడు. అలా ఒక జటిలమైన సమస్యని ఈ తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతోటి పరిష్కరించాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.